మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి ఎన్నికల హామీల భాగంగా అద్దంకి ప్రకాశం జిల్లాలో విలీనం చేయడంతో పాటు అద్దంకి రెవెన్యూ డివిజన్ అయిందని శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం అద్దంకి రారంబి బంగ్లా ముందు నాయకులు మంత్రి రవికుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అద్దంకి అభివృద్ధి విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని అద్దంకి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయటకు విశేష కృషి చేసిన మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనం గతంలో 36 రోజుల నుంచి 40 రోజులు అందరం రిలే నిరాహార దీక్షలు చేసి మనకి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి ఉండాలని కోరుకున్నాం. కానీ మనందరం మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి అవకాశం తీసుకోకుండా నిత్యం పోరాడుతూ చంద్రబాబు గారి దగ్గరగానే ఉంటూ ఆయన ఈ పని సాధించడం కోసం ఎంతో విశేషమైన కృషి చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం మర్చిపోయినా ఆయన మర్చిపోవాలి. ప్రకాశం జిల్లాలో అద్దంకిని చేర్చడం ఒకటి, కొత్త రెవెన్యూ డివిజన్ తీసాం. రెవెన్యూ డివిజన్ వచ్చినందువల్ల డిఎస్పీ ఆఫీస్ కానీ ఇంకా మిగతా కార్యాలయాలు దీని అనుబంధంగా వచ్చినాయి. ఈ విధంగా చేయడం వల్ల అద్దంకి విపరీతమైన డెవలప్మెంట్ యాక్టివిటీ కింద ఏర్పడింది. ఇదే కాకుండా మినీ బైపాస్ చెప్పింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి చేత ఎటువంటి మాట పడకుండా 100 కుటుంబాలను ఖాళీ చేయించిన ఘనత గొట్టిపాటి రవికుమార్ గారికే చెందింది.